ప్రయత్నం చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఈ చర్చ రాష్ట్ర రాజకీయాలలో కాదు సినీ ఇండస్ట్రీలో కూడా రచ్చలేపుతున్న పరిస్థితి మనందరం చూసాం. నిజంగా కూడా పుష్పకు రేవంత్ రెడ్డికి మధ్య జరుగుతున్న ఈ గ్యాప్ దేనికి సంకేతం? సినీ ఇండస్ట్రీని నిజంగానే తెలంగాణ నుంచి తరిమి పంపించే ప్రయత్నం ఏమైనా కుట్ర జరుగుతుందా? అసలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ఈ అంశానికి సంబంధించి కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. లేకపోతే సినీ ఇండస్ట్రీలో ఒక్కరినే టార్గెట్ చేయడం ద్వారా మరొకరిని హైప్ చేసే ప్రయత్నం ఏమన్నా జరుగుతుందా అనేది కూడా ఆలోచించాలి. సో మొత్తానికి రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడిన ఈ అంశాలకు సంబంధించి ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చూడండి. హైకోర్టు హడావిడిగా బెయిల్ ఇచ్చింది. హైకోర్టు అంట హడావిడిగా బెయిల్ ఇచ్చిందంట. అంటే ఇక్కడ ఇది భారతదేశంలో తెలంగాణ అనే ఒక రాష్ట్రం ఉంది. ఇక్కడ నేను చీఫ్ మినిస్టర్, ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడి భారత రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి స్వీకరించిన ముఖ్యమంత్రి హైకోర్టునే ఈరోజు బదనాం చేసే పరిస్థితి వచ్చిందండి. హైకోర్టు హడావిడిగా బెయిల్ ఇచ్చిందంటే రాజ్యాంగం ప్రకారం, ప్రొసీజర్ ప్రకారం, ఏదైతే ప్రాసెస్ ప్రకారం ఉందో దాని ప్రకారం పూర్తి స్థాయిలో జరుగుతుంది కదా. దాంట్లో జరగాల్సిన భాగంగా ఈరోజు ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు చేసే ఈ వాదన దేనికి సంకేతం? అంటే కోర్టులను కూడా నిందించే పరిస్థితి అయిపోయిందా? అంటే హైకోర్టు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రికి అంత చులకన్నా? హైకోర్టు అంతా హడావిడిగా బెయిల్ ఇచ్చిందంటే మీరు అరెస్ట్ చేసిన తీరు, మీరు అదుపులోకి తీసుకున్న తీరు, మీరు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కానీ ఇతరత్ర కానీ వాటంటింటికి సంబంధించి సంబంధం లేదా? అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు న్యాయస్థానాల మీద నమ్మకాన్ని ఉంచగలుగుతున్నారా? లేకపోతే న్యాయస్థానాలకు సంబంధించి నమ్మకాన్ని కోల్పోవాలని చెప్తున్నారా? లేకపోతే న్యాయస్థానం మీద నమ్మకం లేదని చెప్తున్నారా? హైకోర్టు హడావిడిగా బెయిల్ ఇచ్చిందంటే దేనికి సంకేతం అండి ముఖ్యమంత్రి మాటలు? వీళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటి నుండి, అదుపులో తీసుకున్నప్పటి నుండి, స్టేషన్కు తరలించినప్పటి నుండి, రిమాండ్కు తరలించే ప్రయత్నం, కోర్టుకు తరలించే ఈ మొత్తం ఎపిసోడ్లో భాగంగా హైకోర్టు అయితే బెయిల్ ఇచ్చింది కదా. బెయిల్ ఇచ్చిన దాన్ని కూడా పూర్తి స్థాయిలో కూడా జీర్ణించుకోలేకపోతుండం అంటే ఒకసారి మీరు ఆలోచించండి. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, కేవలం స్టేజ్ మీద పేరు మర్చిపోయినంత మాత్రాన్ని ఇదంతా జరుగుతుందా అనేది కూడా మీరు ఆలోచించాలి. ఎందుకు అంటే దీనికి చాలా పెద్ద సినిమా ఉన్నది. దానన్నిటికి కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈరోజు అల్లు అర్జున్కు బెయిల్పై సీఎం రేవంత్ రెడ్డి మధ్యరాత్రి విడుదల చేయాలంటే ఎందుకు చేస్తామంటూ కూడా ఒక అంశాన్ని చెప్పిండు. సరే, హైకోర్టు హడావిడిగా బెయిల్ ఇచ్చింది. సరే, ఈయన భాషలనే పోదాం. వైఎస్ఆర్సీపీ అని ఉండే తెలంగాణలో షర్మిల అని ఒక నేత ఉండే. మీ అందరికీ గుర్తుందో లేదో కానీ మళ్ళీ గుర్తు చేస్తున్నా. పాదాల మీద నడిచే యాత్ర, పాదయాత్ర. మేడం గుర్తున్నారు కదా మీకు? ఆ ఇంట్లో ఆడబిడ్డ కాదు ఈడబిడ్డ, ఇవన్నీ గుర్తున్నాయి కదా. సోషల్ మీడియాలో భయంకరంగా ట్రోల్ అయినప్పుడు ఏది కారు వేసుకొని ట్రాఫిక్కి అంతరాయం కలిగిస్తూ పూర్తి స్థాయిలో ఉంటే మధ్యంతరంగా అర్ధరాత్రి బెయిల్ వచ్చిందా రాలేదా? ఇదే రేవంత్ రెడ్డి గారు ఓటుకు నోటు కేసులో పూర్తి స్థాయిలో బహిరంగంగా దొరికితే అర్ధరాత్రి వాళ్ళకు న్యాయస్థానం చుట్టూ వెళ్ళింది వాస్తవం కాదా? ఈరోజు వీళ్ళకు ఏంది అంటే హైకోర్టు హడావిడిగా బెయిల్ ఇచ్చిందని చెప్తున్నారు. అయితే దీంట్లో ఎపిసోడ్ ఒకసారి చదివి మీకు వినబెడతా. అల్లు అర్జున్కు బెయిల్పై సీఎం రేవంత్ రెడ్డి మధ్యరాత్రి విడుదల చేయాలంటే ఎందుకు చేస్తాం? పోలీస్ పర్మిషన్ ఇవ్వకున్నా అక్కడికి వచ్చిండు. అసలు అల్లు అర్జున్ మనిషేనా? ఒక వ్యక్తిని అకారణంగా వ్యక్తిగతంగా దూషించే హక్కు ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు. అందులో సినీ సెలబ్రిటీకి సంబంధించి దీన్ని వ్యక్తిగతంగా పోతే పరువు నష్టం దావా వేయచ్చు ముఖ్యమంత్రి మీద. కాలు పోయిందా, కన్ను పోయిందా, కిడ్నీలు దెబ్బతిన్నాయా, ఎందుకు అంతమంది పరామర్శిస్తున్నారు? అక్కడికి పోయి నన్ను తిడుతున్నారు. నేను సీఎంగా ఉన్నన్ని రోజులు బెనిఫిట్ షోలు ఉండవు, రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఇయ్యను అంటూ ముఖ్యమంత్రి చెప్పిండండి. కోర్టులపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేసిండు. సంధ్యా థియేటర్ ఘటనను అక్బరుద్దీన్ ఓవైసీ అసెంబ్లీలో ప్రస్తావించారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి వివరణ ఇచ్చారు. అలా పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లగానే హైకోర్టు హడావిడిగా లంచ్ మోషన్ను విచారణకు స్వీకరించిందని, బెయిల్ కూడా ఇచ్చేసిందని అన్నారు. అర్ధరాత్రి జైలు నుంచి విడుదల చేయాలంటే ఎలా చేస్తామంటూ ప్రశ్నించారు. చట్టం ఎవరికైనా ఒకటే అని, తన కుటుంబ సభ్యులైనా హీరో అయినా ఏది ఒకటే చట్టంగా ఉంటుందని, సంధ్యా థియేటర్కు తాము అనుమతి నిరాకరించామని, అయినా అల్లు అర్జున్ అక్కడికి వచ్చారంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇది మన ముఖ్యమంత్రి గారి వాదన. ఇక్కడ ఏం చెప్పిండు? ఇది ఒక్కటి మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇది చట్టం ఎవరికైనా ఒకటే, తన కుటుంబ సభ్యులకైనా హీరోకైనా ఒకటే చట్టం ఉంటుందని చెప్పిండు కదా.
అంటే ఈ భారతదేశంలో చట్టం అందరికీ ఉంటుంది, క్లియర్ కట్గా కదా.